ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు వినబోయే ఒక సందేశము ప్రవచనాత్మకమైన సందేశాన్ని మీరు వినబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడంట మనము ఒక నూతనమైన శక్తిని మనం పొందుకుంటామండి. ఎప్పుడైతే అభిషేకం మన మీదికి వచ్చిందో మనము ఒక నూతన బలం పొందుతాం. దావీదు మీదికి దేవుని ఆత్మ వచ్చినప్పుడంట బలముగా దిగి వచ్చిందంట. యెహోవా ఆత్మ నాటి నుండి దావీదు మీదికి బలముగా దిగి వచ్చిందంటూ ఉన్నారు. అదేవిధంగా అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనములో మనం చూసినట్లయితే వారందరూ కూడా ఒక స్థలములో తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో ఉన్నప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పేతురు వారి మధ్య నుండి లేచి బలమైన వాక్య సందేశాన్ని, దేవుని మాటలను పలికినట్లు మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యోహాను శుభవార్త 3వ అధ్యాయం 34వ వచనంలో అంటారు, దేవుడు ఎవరినైతే పంపుతారో వారందరినీ కూడా కొలత లేని ఆత్మతో వారిని నింపుతారు కనుక వారు దేవుని మాటలే పలుకుతారని, వేరొక మాట పలకరు. ఎందుకో తెలిసిన వారిలో ఉండేది ఎవరు? దేవుని యొక్క ఆత్మ. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, బలమైన వాడు కనుక ఆ యొక్క పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. ఆయన కడ అడగాలి, ప్రభా మీ అభిషేకం చేత నన్ను నింపండి అయ్యా, బలమైన నా తండ్రి మీ మాటలు నాలో ఉంచండి అయ్యా. ఇర్మియాతో దేవుడు అదే అంటూ ఉన్నాడు, ఇర్మియా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానంటూ ఉన్నారు. ఎప్పుడు మాట్లాడతారు దేవుని మాటలంటే, ఒకటి పరిశుద్ధాత్ముడు మన మీదికి ఎలా వస్తాడంటే బలముగా దిగి వస్తారంట. కొలత లేని ఆత్మ అంట. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ఒక కొలత అనేది ఉంటుందండి. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మనం చూసినట్లయితే ఇన్ని కిలోమీటర్లని ఒక కొలత పరిమాణం ఉంటుంది, కొల పరిమాణం. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మ కంట కొలత లేని ఆత్మతో దేవుడు నింపుతాడు కనుక ఆ వ్యక్తి దేవుని మాటలే పలుకుతాడు. అందుకనే యెహెజ్కేలు ప్రవక్త ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు తీసుకొని పోయి, నేను చెబుతున్న మాటలు పలుకు యెహెజ్కేలు అన్నప్పుడు యెహెజ్కేలు పలికింది కనుక ఎండిన ఎముకలు లేపబడ్డాయి.